హాయ్ హలో అండి. ఇవాల్టి వీడియోలో పర్ఫెక్ట్గా మనం హ్యాండ్స్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా హ్యాండ్స్ని కటింగ్ చేసుకున్నాను అని చూపిస్తున్నానండి. చాలామంది భుజం దగ్గర ఉబ్బెత్తుగా రావడం కానీ చెప్తుంటారు, లేదంటే హ్యాండ్స్ దగ్గర రింకల్స్ వస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా కూడా రింకల్స్ వస్తుంది అంటే మీరు స్టిచ్చింగ్లో ఏమైనా పొరపాట్లు చేసుంటారు. కాబట్టి స్టిచ్చింగ్ కూడా మనం పర్ఫెక్ట్గా ఏ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలో చెప్తున్నాను. అలాగే ఇక్కడ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకున్నాను అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. హ్యాండ్స్కి ఫ్రంట్ కర్వ్ షేప్ కూడా తీయడం చూపిస్తాను. ఓకేనా, ఇక లేట్ చేయకున్నట్టు మనం ఈ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్దాం. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే నేను ఇప్పుడు చేసుకున్నాను కదండి. షార్ట్ హ్యాండ్స్ మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్స్ దగ్గర ఈ ప్లేస్తో వచ్చేసి రింకల్స్ వస్తుంది అంటారు. అంటే ఈ హార్మోల్ దగ్గర వచ్చే రింకల్స్ ఏదైనా సరే మనం బ్లౌజ్ హార్మోల్ లెంత్లో ప్రాబ్లం ఉండొచ్చు. హ్యాండ్స్కి వచ్చేసి ఈ ప్లేస్లో వచ్చే ప్రాబ్లం మనం హ్యాండ్స్ కటింగ్లో మనం మిస్టేక్ చేసింటే ఆ ప్రాబ్లం వస్తుంది. అందుకోసం హ్యాండ్స్ కటింగ్లో ఎలాంటి మిస్టేక్ చేయకున్నట్టు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా హ్యాండ్స్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక పిన్ వేసేసుకోండి. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్స్ లెంత్ చూడండి 6.5 ఇంచెస్ ఒరిజినల్ కావాలి. 6.3 ఇంచెస్ వరకు ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి? షార్ట్ హ్యాండ్స్కి హ్యాండ్ డౌన్ 3 ఇంచులు తీసుకోవాలి. ఇది ఏ సైజ్ నుంచి అంటే 36 నుంచి 40 చెస్ట్ సైజ్ వరకు ఉండి మనకి షార్ట్ హ్యాండ్స్ ఉన్నప్పుడు అంటే స్లీవ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ 7 ఇంచెస్ లోపలే ఉన్నప్పుడు మనం 3 ఇంచులు హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. ఓకేనా, ఇలా హ్యాండ్ డౌన్ తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ అండి మాది అంటే 8 ఇంచెస్ 9 ఇంచెస్ పైన ఉంది అన్నట్లయితే మీరు 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ తీసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకి 36 చెస్ట్ సైజ్. ఓకేనా, 36 చెస్ట్ సైజ్. అలాగే ఇక్కడ చూడండి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా వస్తుంది అని చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ మనకి 8.3 ఇంచెస్ వరకు వస్తుంది. అలాగే ఖర్చులతో కలిపితే మనకి 10.3 ఇంచెస్ వరకు ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి 8.3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి 2 ఇంచులు ఖర్చుల క్లాత్ ఉంటుంది. ఇప్పుడు పైనుంచి 1 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పైకి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కుల మధ్యలో వచ్చేసి ఈ విధంగా టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 36 నుంచి 40 పైన ఏ సైజ్ అయినా ఉన్ని మనకి 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు టేప్ పెట్టుకున్నాను కదా, ఇలా మార్క్ చేయాలండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకోకూడదు. ఓకేనా, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా ఇక్కడ హ్యాండ్ ఫ్రంట్ షేప్ని డ్రా చేస్తున్నాం. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు మనం హ్యాండ్స్ ఫ్రంట్ షేప్ వచ్చేసి ఒక హైబ్రో షేప్లా రావాలి. చూడండి మనకి 8.3 ఇంచెస్ ఉంది కదా, అక్కడ స్ట్రైట్గా ఉండాలన్నమాట క్లాత్. ముందుగా మనం ఆ 8.3 ఇంచెస్ దగ్గరికి 3 ఇంచులు హ్యాండ్ డౌన్ చేసుకుంటూ ఈ షేప్ని ముందుగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి 1 ఇంచుకి మార్క్ చేసాం కదా, ఈ 1 ఇంచి మార్క్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కరెక్ట్గా డ్రా చేసుకుంటేనే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, రింకల్స్ లేకున్నట్టు. ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ పెట్టి లోతు తీసుకుంటాం కదా, బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచెస్ మార్క్ పెట్టుకుని మనం ఈ హ్యాండ్ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలండి. ముందుగానే చెప్పాల్సి ఉంది, సారీ. బ్యాక్ పార్ట్లో మనం 1.5 ఇంచెస్ పెట్టి ముందుగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఫ్రంట్ కర్వ్ షేప్ వచ్చేసి 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ కర్వ్ షేప్ని కట్ చేస్తున్నాను కదా, కటింగ్ చేసిన తర్వాత ఈ షేప్ మీకు కరెక్ట్గా తెలుస్తుంది. చూడండి ఇలా చూసుకున్నట్లయితే మనం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షేప్ రావాలి. ఓకేనా, అప్పుడే మనకి అది కరెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ అని చెప్పుకుంటాము. అలాగే ఫ్రంట్ షేప్ తీసిన ప్లేస్ గుర్తుండడానికి ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనం స్టార్టింగ్లో అంటే హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నప్పుడు కర్వ్ షేప్ తీస్తాం కదండి, ఇక్కడ ఈ మధ్యలో మార్క్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ మార్క్ పెట్టుకుని మనం హ్యాండ్ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని మాత్రమే 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటూ ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, చూడండి మనకి ఫోల్డింగ్ మీద కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే చాలామంది హ్యాండ్స్లో రింకల్స్ ప్రాబ్లం అని చెప్తారు కదండి. ఈ మెథడ్తో కట్ చేయాలి. అన్ని సైజుల వారికి కాదు, 36 నుంచి 40 చెస్ట్ సైజ్ లోపల ఉండే సైజు వారికి ఈ మెథడ్తో మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే వేరేలా ఉంటుందండి, దాని గురించి కూడా వీడియో చేశాను. ఎల్బో హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలని ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే ఎల్బో హ్యాండ్స్ కటింగ్ని చూడొచ్చు, ఈ సైజు వారిది కూడా. ఓకేనా, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్కి వద్దాం. ఓకేనా,
కరెక్ట్గా కటింగ్ చేసేసుకున్నాము. స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్లో కూడా మనం ఎలాంటి పొరపాట్లు చేయకున్నట్టు స్టిచ్చింగ్ చేసుకుంటేనే ఆ హ్యాండ్స్ వచ్చేసి రింకల్స్ లేకున్నట్లు వస్తుంది. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్కి సెంటర్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, స్టార్టింగ్ నుంచి ఎప్పుడు స్టిచ్ చేసుకోకూడదండి. ఈ విధంగా మధ్యలో నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కరెక్ట్గా పెట్టుకుని ఫ్రంట్ కర్వ్ షేప్ తీసుకున్నది ఫ్రంట్ సైడ్కే పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటూ నీట్గా ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం అని మనం పెట్టుకుని ఉంటాం కదా, అంతే 1/2 ఇంచ్కి మనం స్టిచ్ చేయాలన్నమాట. మీకు నిదానంగా చూపిస్తున్నాను బిగినర్స్ కోసం. ఈ విధంగా 1/2 ఇంచ్కినే స్టిచ్ చేయాలి. అలాగే చూడండి, ఇక్కడ హ్యాండ్స్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ క్లాత్ ఒకటి ఎక్కువ తక్కువ లేకున్నట్లుగా మనం సమానంగా పెట్టుకోవాలి. ఇలా ఎక్కువగా కూడా పెట్టుకోకూడదు, తక్కువగా కూడా పెట్టుకోకూడదు, సమానంగా పెట్టుకోవాలి. స్టార్టింగ్లో స్టిచ్చింగ్ చేయడానికి సమానంగా రాదండి. అందుకోసం మనం నిదానంగా కొంచెం కొంచెం దూరం స్టిచ్చింగ్ చేస్తూ ఫుట్ని పైకి తీస్తూ స్టిచ్ చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మొత్తం కూడా సమానంగా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం కూడా మనకి 1/2 ఇంచే ఉండాలి. ఒక దగ్గర 1/2 ఇంచి, అలాగే వస్తూ 3/4 ఇంచెస్, అలాగే వస్తూ 1/4 ఇంచి, అలా క్రాస్గా స్టిచ్చింగ్ రాకూడదు. ఓకేనా, ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్తోనే మనం 1/2 ఇంచి ఖర్చును పెట్టుకుంటూ రెండు క్లాత్ని కూడా సమానంగా పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు కూడా ఇలా స్టిచ్ చేసి అంటే ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి ఫ్రెండ్స్, చక్కగా వస్తుంది. మీకు చంకల్లో ఎక్కడ కూడా హ్యాండ్స్ ప్లేస్తో రింకల్స్ రావన్నమాట. ఓకేనా, అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. అలాగే మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అని కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు మనం మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం చూడండి. మొత్తం కూడా కరెక్ట్గా 1/2 ఇంచి ఖర్చులు అంటే 1/2 ఇంచికే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా మీకు క్రాస్ కనిపిస్తుందా? లేదు. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది రావాలి. ఓకేనా, ఇక్కడ చూడండి 1/2 ఇంచి అయితే అక్కడక్కడ కూడా మనం ఒకసారి మీకు చూపిస్తున్నాను క్లారిటీగా. 1/2 ఇంచే ఉండాలి. ఒక దగ్గర 1/2 ఇంచి, ఒక దగ్గర 1/4 ఇంచి అలా పెట్టేసుకున్నట్లయితే మీకు చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏదైనా ఒక ప్రాబ్లం అంటే పట్టేసినట్టు కానీ రింకల్స్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. ఇలా చూసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసామండి, క్రాస్గా వచ్చింది కొంచెం అంటే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటూ ఆ స్టిచ్చింగ్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఈ మెథడ్తో మీరు హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇదే విధంగా ఇప్పుడు మొత్తం హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకున్నాము. అలాగే సేమ్ మెథడ్తో ఆపోజిట్ హ్యాండ్స్ని కూడా కటింగ్ చేసి ఆల్రెడీ స్టిచ్ చేశానండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి ఇది నార్మల్ హ్యాండ్సే, జస్ట్ మీరు డిజైన్ని పట్టించుకోవద్దు. నార్మల్ హ్యాండ్సే, మనకి ఎక్కడ కూడా రింకల్ రాలేదు. ఓకేనా, లోపల వైపు చూసారు కదా, లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి నార్మల్గానే ఉంది. రైట్ సైడ్ జస్ట్ డిజైన్ పెట్టాను, కానీ మీకు ఫ్రంట్ సైడ్ అయినా సరే బ్యాక్ సైడ్ అయినా సరే ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్ షేప్తో అయితే కనిపిస్తుంది కదా. ఈ మెథడ్తో హ్యాండ్ స్టిచ్చింగ్ మీరు కూడా తప్పకుండా స్టిచ్ చేయండి. అలాగే కటింగ్ కూడా నేర్చుకోండి. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.